అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలు స్థానిక పార్క్ సెంటర్ భోగలింగం జంక్షన్ వద్ద కీర్తిశేషులు దాడి భోగలింగం నాయుడు గారి నూతన విగ్రహ పునర్ప్రతిష్ఠ ఆవిష్కరణ కుటుంబ సభ్యులు మరియు యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ యంగ్ స్టూడెంట్స్ క్లబ్ అధ్యక్షులు దాడి ఈశ్వరరావు అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు। ఆయనతో పాటు ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ, ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు। ఆనాడు నాయకుల్లో ఎంతో గర్వంగా చెప్పుకునే నాయకుల్లో దాడి భోగలింగం నాయుడు ఒకరని తెలిపారు। స్థానిక వ్యవస్థల పరిపాలన ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అభివృద్ధి చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారని తెలిపారు। అలాగే ఢిల్లీ రోడ్లకు దీటుగా చాలా రోడ్లు కలుపుతూ ఒక లేఅవుట్ అనేది నిర్మించడం జరిగిందని, ఆ లేఅవుట్ చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు। లేఅవుట్ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఇక్కడ లేఅవుట్ వేసి అందరికీ అభివృద్ధి అంటే ఏంటో చూపించిన వ్యక్తి అని కొనియాడారు। అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గా సుమారు 17 సంవత్సరాలు మరియు గౌరీ వ్యవస్థాపక సభ్యునిగా, రైల్వే బోర్డు మెంబర్ గా, ఏఎంఏఎల్ కళాశాల కరెస్పాండెంట్ గా, నూకాంబిక చైర్మన్ గా అనేక పదవులు అలంకరించి వాటికి వన్నె తెచ్చి అనకాపల్లి అభివృద్ధి ప్రదాతగా నిలిచారని తెలిపారు। అయితే ఈయన విగ్రహానికి సముచిత స్థానం ఇక్కడ కాదని, పురపాలక ప్రాంతం మధ్యలో ఉండాలని తెలిపారు। ఎందుకంటే ఒక గల్లీకో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితమైన నాయకత్వం కాదని, అనకాపల్లికే మంచి అభివృద్ధి పనులు చేసినటువంటి నాయకుడని తెలిపారు। శారదా నది వద్ద ట్యాంక్ బండ్ పార్క్ అని పెడదామనుకుంటున్నామని, అటువంటి పార్క్ వస్తే కనుక ప్రప్రథమంగా దాడి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని తెలిపారు। అలాగే భావి తరాలకు తెలిసేలా విధంగా ఒక మంచి కార్యక్రమం చేసి చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక కార్యక్రమం చేద్దామని అన్నారు। ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు లాయర్ శ్రీనివాసరావు, ఎస్ఎం నాయుడు, కొనతాల రాజశేఖర్, దాడి ఆదినారాయణ, కొనతాల కుమార్, బుద్దా శేఖర్, యంగ్ స్టూడెంట్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। అందుకే మాట్లాడుతున్నా అండ్ శ్రీ మీరు లేకపోతే తను చేయలేదు, ఈ సంకల్పంతో తను చేసింది తన సంకల్పం। ఇప్పుడు బెటర్ ఆఫ్ అని ఎందుకంటారంటే ఈ ఆఫ్ లేకపోతే రెండు ఆఫ్ లేదు, ఇద్దరికిద్దరు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ దాడి వారికి, కొనతాల వారికి ఇద్దరికి ఏంటి వారి కోపం దాడి వారు గుర్తింపు లేదంటున్నారు, గుర్తింపు కాదు బంగారం పల్లెనికి కూడా గోడ దాపుండాలి, అందువల్ల రెండు కలిసేనే వెళ్తాయి ముందుకి। ఎంతో గర్వంగా మనం ఆనాడు చెప్పుకున్న నాయకుల్లో దాడి భోగలింగ నాయుడు గారు, వివి రమణ గారు. వివి రమణ గారు అయితే ఢిల్లీ స్థాయిలోనే రాజ్యసభ సభ్యులుగా మన గర్వంగా మా మనిషి, మా అనకాపల్లి మనిషి, విశాఖ జిల్లా మనిషి అని చెప్పుకునే విధంగా ఆయన వస్తే స్థానిక సంస్థల పరిపాలన ఏ రకంగా ఉండాలన్నది ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించినటువంటిది, ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించింది దాడి భోగలింగ నాయుడు గారు। నేను ఢిల్లీ రోడ్లు కూడా చూసాం, నాకు తెలిసి దేశం అన్నిటికంటే ఢిల్లీ రోడ్లు చాలా గొప్పగా డిజైన్ చేశారు అప్పుడు బ్రిటిష్ వారు। బహుశా ఆ ఇన్స్పిరేషన్ తోనేమో భోగలింగ నాయుడు గారు ఇక్కడ ఢిల్లీలో కూడా 7-8 రోడ్ల కంటే ఎక్కువ చేసిన లేదు ఎక్కడ కూడా। బహుశా ఇదే ఇన్ని రోడ్లు కలుపుతూ వేసినటువంటి ఈ లేఅవుట్ అన్నది చిరస్థాయిగా పెద్ద చెప్తారు। మనం జ్ఞాపకం, మన చేసిన పనులు బట్టి జ్ఞాపకం కనిపిస్తుంటాయి। ఈ రోజు ఆయన పేరు చెప్పుకుంటున్నామంటే, ఈ పార్క్ చుట్టూ తిరుగుతున్నామంటే ఆ మహనీయుడు ఆ రోజులు అసలు లేఅవుట్ అంటే ఏంటో తెలియనటువంటి రోజుల్లో ఇటువంటి మంచి లేఅవుట్ వేసి అందరికీ మంచి అభివృద్ధి అయితే ఏమిటో అది అభివృద్ధి ఫలాలు చూపించినటువంటి వ్యక్తి। అదేవిధంగా గౌరీ సేవా సంఘమే కాకుండా ఇటు ఇక్కడ రైతు సంఘం కూడా, రైతు సంఘాన్ని కూడా అప్పుడు స్థలం కేటాయించి లేఅవుట్ లో అది వివి రమణ గారు ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ, అంటే ఇద్దరికిద్దరు పార్టీలు వేరే అయినా
నువ్వా నేనా అంటూ అభివృద్ధితో పోరాటం చేసి వారు గొప్పతనం చేసుకునేటువంటి ఇద్దరు వ్యక్తులు మన సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి వ్యక్తులు వేరు. నాకు అసలు వాస్తవానికి ఈ విగ్రహ ప్రతిష్ఠ మళ్ళీ ప్రతిష్ఠిస్తున్నామని తెలియదు. లేదు ఈ మధ్యకాలం ఈ రోడ్లో రాలేదు. నేను సడన్గా చూసేది. నేను ఇలాగే అనుకుంటుంటే అసలు వీరికి సముచిత స్థానం ఎక్కడ కాదు, అనకాపల్లి మధ్యలో ఉండాలి. ఎందుకంటే అటువంటి నాయకుడిన ఒక గల్లీకో ఒక ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదు, కులానికి పరిమితమైనట్టు నాయకత్వం కాదైంది. ఈ అనకాపల్లికే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు. మేమైతే ఒకటి అనుకుంటున్నాం, శారదా నది మనకి ట్యాంక్ బండ్ పార్క్ అని ఒకటి పెట్టాలనుకుంటున్నాం. గతంలో అనుకున్నా కానీ అది కాలేదు. అటువంటి పార్కు వస్తే మటుకు అందులో ప్రప్రథమంగా దాడి బోలింగ నాయుడు గారు విగ్రహం అక్కడ పెట్టి మన హైదరాబాద్ ట్యాంక్ బండ్లు ఎట్లాగైతే ఉన్నాయో ఆ రకంగా అటువంటి స్థానం వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి మనందరూ కూడా కృషి చేద్దాం. భావితరాలకు తెలియాలి నాయకత్వం అంటే ఎట్లా ఉండాలి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. ఆ మనిషి కూడా నేనైతే అదృష్టమైన నేను చూశాను ఆయన్ని, అంటే నాకు బాగా పరిచయం. ఎందుకంటే మా పెదమాయిని బోలింగ నాయుడు గారు కూతురికి ఇచ్చారు. ఆ రకంగా మాకు బంధుత్వం. వెంకట్రావు అక్క, అందువల్ల మా మామయ్య గారు అయితే మా అప్పస్వానాయుడు గారి కంటే పెద్ద అతను సూర్యబాబు అంటారు. ఇప్పుడు శేషు వాళ్ళ తండ్రి సూర్యప్రకాష్ రావు ఆయనకి ఇచ్చారు. అందువల్ల రెగ్యులర్ గా రాకపోకలు ఇవన్నీ ఉంటాయి. నేను చిన్నప్పుడు చూసి ఆ ఇంటి పక్కన ఒక గుర్రం బగ్గి శాల కూడా ఉండేది పక్కన. అక్కడ గుర్రం కాదు, గుర్రం బగ్గే ఉండేది, పెద్ద బగ్గే ఉండేది. ఆ బగ్గీలో ఆయన ఒక సూట్ వేసుకొని వెళ్తూ ఉంటే మనిషి గొంతు కూడా చాలా గంభీరంగా ఉండేది. ఆ గొంతు మీద భయపడేవారు చాలా మంది. ఆయన అటువైపు బగ్గీ మీద వస్తున్నారంటే ఆ మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయిపోతూ ఉండేవారు. అంతలా ఉండేది ఆయన. నిజంగా ఒక మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అటు వ్యాపార రంగంలో, అటు వర్తక సంఘంలో, ఏఎంఆర్ కాలేజ్ ఏర్పాట్లో కానీ, అక్కడ ప్రసూత ఆసుపత్రి ఏర్పాట్లో కానీ ప్రముఖ స్థానం ఏర్పరచుకొని తను ఉంటే, గతంలో అయితే ఒక రకంగా ఉండేది. ఈయన వచ్చాక అక్కడ పరిస్థితులు మారి ఈయన ప్రాబల్యం వల్లే అవన్నీ కూడా జరిగే కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఇటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి సముచిత స్థానం మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాలకు తెలియాలి కాబట్టి తెలిసే విధంగా మంచి కార్యక్రమం చేద్దాం. లేదంటే ఈ పార్క్ సెంటర్లో కూడా ఒక మంచి విగ్రహం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అక్కడ పెట్టి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతరికి సంబంధించింది, మనం ఓ పక్క కాదు ఇది. ఆ రకంగా చేసే కార్యక్రమం చేద్దాం. ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడంతా కూడా ఇప్పుడు ఏదైతే చేశారో మీరు ఒక కమిటీగా ఏర్పడితే మనందరం కూడా కూర్చొని ఏ రకంగా చేద్దాం ఏమిటన్నది ఆలోచించి మంచి కార్యక్రమం చేద్దాం. చిరస్థాయిగా భావితరాలకి గుర్తుండిపోయే విధంగా ఆ కార్యక్రమం జరిపించే కార్యక్రమం చేద్దాం తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాయుడు గారు తెలుగుగా పెట్టారు. ఇక్కడ పెడితే ఎక్కువ మాట్లాడుకుంటా ముందే వెళ్ళిపోతారు అనే ఉద్దేశం పెట్టగా, ఎందుకంటే ఇదే కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇక్కడ హింసిస్తూ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు హింసపడుతూ ఉంటారు హాయిగా నేరులో ఉండి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. లేదంటే ఇంకో గంట పట్టేదేమో అక్కడ మీటింగ్ అయ్యేసరికి. అందరూ రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. భోగి సంక్రాంతి మీ కుటుంబాలు, మీ కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో భోగి సంక్రాంతి పండుగలు, కనుమ ముక్కలు పండుగలు, పిల్ల పెద్దలు అల్లుళ్ళు వచ్చే పండుగ ఇది. దీని తర్వాత మళ్ళీ మా గౌరీ పరమేశ్వర పండుగ ఉంది. వాస్తవానికి ఆ పండుగ ఎక్కువ చేస్తారు, అల్లుళ్ళ పండుగ. కుటుంబాలందరినీ పీల్చుకొని చేయటం, అందరూ 3 పువ్వులు 6 కాయలుగా పచ్చగా ఆనందంగా అందరూ కుటుంబాలు మీ పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మంచి సమయంలో కూడా ఈ విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. పండుగలు కాబట్టి అందరూ కూడా ఆ మహనీయుని తలుచుకొని పండుగలు వైభవంగా చేసుకొని మీ అందరూ కూడా ఆనందంగా ఉండాల్సిందిగా, ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.